దోస్తులు ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ దోశ. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసాం కదా, మనకు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కారం ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట, నాకు ఇష్టమైంది చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్లోనే కాకుండా మనం ఎగ్ ఆమ్లెట్ వేసేటప్పుడు యూస్ చేసినా మస్తు ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము. వాటర్ ఫస్టే కలపడం వల్ల ఎగ్ ఈ కలిపిన మిక్చర్లో బాగా కలుస్తుంది. అందుకే ఫస్ట్ వాటర్ యాడ్ చేసి తర్వాత ఎగ్ యాడ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఎగ్ ఒకటి పలగొట్టి వేసేసాను. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేయాలన్నమాట. ఆ కారం, ఉప్పు అండ్ చికెన్ మసాలా ఎగ్ బాగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఇలాంటి లేజీ రెసిపీస్ ఫుల్ ఆన్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, మంచిగా బీట్ చేసాం ఒక 2 to 3 minutes. ఇప్పుడు మంచిగా ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. చూసారు కదా, ఇప్పుడు దీని మీద దోశ వేద్దాం. నేనైతే పెద్ద దోశ వేస్తాను. అలా వేయడం వల్ల ఎగ్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యిద్దని పెద్ద దోశ వేస్తాను. మీరు కావాలనుకుంటే చిన్న సైజ్ దోశ అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, దోశ పెద్దగా వేసాను. కొంచెం లావుగా వేయాలి, సైడ్స్లో తీసేటప్పుడు ఈజీగా వస్తుంది కాబట్టి సైడ్స్లో లావుగా ఉండాలి. చూసారు కదా, కొంచెం అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఎగ్ మిక్చర్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని యాడ్ చేద్దాము. వేసిన ఎగ్ మిక్చర్ని ఒకసారి మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అటు ఇటు చేద్దాము, మొత్తం దోశ కంటేటట్టుగా. చూసారు కదా, నేను చూపించే విధంగా మొత్తం ఎగ్ స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఒక 2 to 3 minutes మంచిగా హీట్ అంటే హై ఫ్లేమ్లో అవ్వనిద్దాము. తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి మనం. చూసారు, ఇప్పుడు ఆయిల్ యాడ్ చేస్తాను. వన్ సైడ్ ఎగ్ టేస్ట్ వస్తూ ఇంకో సైడ్ దోశ టేస్ట్ వస్తూ మస్త్ అంటే మస్త్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ ఎక్కువ సైడ్స్కి యాడ్ చేయండి, తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. అయింది చూసారా. ఇప్పుడు దీన్ని స్లోగా తీద్దాము, తీసి టర్న్ చేసేద్దాము. చూసారా, టేస్టీ ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అవ్వనిద్దాము. చూసారా, ఇప్పుడు ఇంకో సైడ్ అవ్వనిచ్చి, యాక్చువల్గా అయితే డైరెక్ట్ యాడ్ చేస్తే ఒక సైడే టర్న్ చేయగలం, అది ఇలా యాడ్ చేస్తే మిక్చర్ 2 sides టర్న్ చేయగలం. అందుకే ఫస్టే మిక్చర్ చేసి దాంట్లో యాడ్ చేస్తాను అనమాట నేను.